గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేడం ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, ప్రాజెక్ట్ మళ్ళీ సబ్మిట్ చేయాలి కదా. కమ్ అండ్ కమ్. అది కాదండి, ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఎప్పుడు ప్రాజెక్ట్ వీడికి. ఆ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ నవ్య వాళ్ళది రెడీ చేశారా? రెడీగా ఉంది మేడం. ఓకే, ఒక్కసారి చూపించండి. ఏం చూపించాలో ఏందో ఊపుకుంటా నడుస్తుంది అయ్యా. మేడం ఇదే మేడం ప్రాజెక్ట్ ఫైల్. ఏది రెడీ చేశారా? చేశానండి. ఇదేనా మాస్టర్ బెడ్రూమా? మాస్టర్ బెడ్రూమ్. ఒకటి డోరా? రెండోది లేదా? ఒకటే డోర్ అండి, రెండోది లేదు. ఓకే. ఆ ప్రింట్ బీమ్ డిజైన్స్ అవి కూడా మీరు ఓకే చేస్తే నేను పంపించేస్తాను. దీని చూపులు నా వీపుని తగులుతున్నాయి. ఓ, మీరు చెప్తే నేను క్లయింట్తో మాట్లాడతానండి. మాట్లాడు. రామా, మీరు డిజైన్స్ అవి ఒకసారి చూస్తే బెటర్ మేడం. చూస్తాను. క్లయింట్స్ వస్తారు కదా, ఫ్రెష్గా ఉండాలి. స్నానం చేసి వస్తా. ఈ తిప్పుడేందిరు వర్మగా, ఏం జరుగుతుందిరా? వర్మ టెంప్ట్ కాకరా, కంట్రోల్. నగ్మా ఇదేంటి ఇలా వచ్చేసింది? వర్మగా రెడీగా ఉండు, వాళ్ళు వస్తారు కదా. ఏంట్రా ఈ బంపర్ ఆఫర్? మేడం నేను బయట వెయిట్ చేయనా? నో నో నో, పర్వాలేదు, నువ్వు వర్క్ చేసుకో. ఏంటి చేసుకునేది? వంకాయ బజ్జీ. దీనికి అర్థం కావట్లేదు నా బాధ. షివరింగ్ వచ్చేస్తుంది. ఒకసారి చూస్తా, నువ్వు చెక్ చేయి. మొత్తం చెక్ చేశాను మేడం. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. మేడం మేడం క్లయింట్స్ ఇంకా రాలేదు. వాళ్ళు రారు, మనకింతకన్నా ప్రైవసీ రాదు. అనుకున్నానే. వర్మ ప్లీజ్ వదలండి మేడం. చూడు, ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వచ్చినా నాకు వద్దు. వర్మ, ఐ నీడ్ యూ. ఐ డోంట్. బతుకు జట్కా బండి ఏంటబ్బా ఈ ప్రోగ్రాము? అబ్బా, ఫ్రెండ్ పెళ్ళంతో ఇల్లీగల్ అఫేర్. చా, తప్పు కదా మామ. తప్పున్నారా? తప్పదు మరి దిక్కుమాలిన జనాలు. సొసైటీ పాడైపోయిందబ్బా బాగా అసలు. అవునండి. చిచి, ఛానల్ చేంజ్. మార్చేస్తా, నీకు అసలు ఇట్లాంటి ఇష్టం ఉండదు. మార్చే క్రికెట్ వస్తుందిరా, ఇండియా బంగ్లాదేశ్. తుక్కు లేపుతున్నట్టున్నారు మనల్ని. బ్యాటింగ్ తీసుకోను, సింగిల్ తీసుకో. అబ్బా, అనుష్క శర్మ కూడా వచ్చిందా? 6. భలే ఆడతాడు కోహ్లీ. గుడ్డు పరిస్థితి 3 రన్ను మళ్ళీ చేశాడబ్బా. ఇంకో కొట్టేస్తుంది అసలు, ఇక సమస్య లేదు. ఈ నిలబడ్డా అంటే ఇంకేముంది, తుక్కు కొట్టేస్తుంది. ఏయ్, గులాబ్ జామ్ చేసేవాడికి పెట్టోడికి తింటాడు బాగా, భలే ఇష్టం వాడికి. అదే పాకం ఉంటది, అదే కదా. అవును, తీరా బాగా కారుతుంది, అదిరిపోద్ది. రే, వాడు ఆఫీస్ వర్క్ అని చెప్పి వెళ్ళి 6 days అవుతుందిరా. వాడిని బాగా మిస్ అవుతున్నట్టున్నావు. అంత లేదు. అయితే ఇప్పుడు వాడిగాడు ఎందుకు బంగారం? లేదురా, వాడితో పాటు సుప్రజ ఉంది.
అసలే అది కంపెనీ హెడ్, సెక్సీగా కూడా ఉంటుంది. మ్మ్. వాడు అసలే అమాయకుడు, ఏం చేస్తుందో ఏంటో. నువ్వు నాతో ఏం చేస్తున్నావు? అదే వాడు కూడా చేస్తాడని ఎలా అనుకుంటావు? వాడు మంచోడే. అది నా బాధ కూడా. మంచోడు మనకి మళ్ళీ దొరకడు. వాడినది ఏం చేస్తుందో. అక్కడ దాంతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఇక్కడ నేను మాత్రం నిన్ను నలిపేస్తా. వాడు వచ్చేసరికి నేను ఇలానే ఉంటే నేను అరే ఇక్కడ ఉండాల్సిన ఏంటి నీకు అవసరం ఉంది. కంగారు? అయినా వాడు వచ్చేటప్పుడు నాకు తెలుస్తుంది. వాడు వచ్చే ముందు కాల్ చేయమని చెప్పాను. వాడు చేస్తాడు. అబ్బా, ఏం తెలివి నీకు. చూడు. కొత్తగా ఈ సెల్ఫీ ఏంటి? నైస్. లే. ఏదో చెప్పారు తమరు. అరే నేను మేనేజ్ చేస్తా కదా. మై హూనా. వీడు దొరకకుండా మేనేజ్ చేయాలి. యారా అబ్బా. వచ్చాడు, ఫోన్ చేసి వస్తాను. నువ్వు రావట్లేదు, చూసి నేనే వచ్చేసాను. బా ఫోన్ చేస్తాను బాబు, మర్చిపోయాను. ఎక్కడ సుప్రజను వదిలించుకొచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఒక్క నిమిషం ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. టీ కాఫీ ఏమైనా తాగేవా లేదా? ఏయ్, నీ ఫ్రెండ్ వచ్చేటాడికి ఏమైనా మర్యాద చేసావా లేదా? ఇస్తాలే. జస్ట్ మిస్. దొరికితే జ్యూస్ చేసేవాడు. ఆ. కావ్య, నీకు ఫోన్. నాకేమైనా ఫోన్ వచ్చిందా? చూడు. ఇది మాత్రం వీళ్ళు ఉంటుంది. అమ్మో, ఇది మాత్రం కత్తిలో ఉంటుంది. అబ్బో.